హాయ్ అండి, నేను మీ డాక్టర్ నిర్మల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, నిర్మల హాస్పిటల్, మాధవధార. ఈరోజు మీ అందరితో నేను ఒక ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక కేసు గురించి, రీసెంట్గా నా హాస్పిటల్లో జరిగిన ఒక ఇష్యూ గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? దానివల్ల మీ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా మేము ఒక కేసుని సర్జరీకి పోస్ట్ చేసాము. ఆమెకి డ్రగ్ అలర్జీ ఉంది, అంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేసినప్పుడు అలర్జీ రియాక్షన్స్ పాస్ట్ హిస్టరీ ఉంది. అది అనెస్టిస్ట్ ముందు సర్జరీకి ముందు మీకు పిఎస్సి చేస్తారు, ప్రీ అనెస్టిక్ చెకప్. అందులో తప్పకుండా ఈ ఇష్యూస్ అన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆ పేషెంట్ ఏమనుకున్నారంటే ఇలా పెయిన్ కిల్లర్స్ కి అలర్జీ ఉండడం అనేది అది చాలా చిన్న విషయంగా కన్సిడర్ చేసి వాళ్ళు చెప్పడం జరగలేదు. సో మనం సర్జరీ అప్పుడు కానీ, డ్యూరింగ్ సర్జరీ కానీ, పోస్ట్ ఆప్ సర్జరీ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత మనం మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు తనకి చాలా సివియర్ డ్రగ్ రియాక్షన్ రావడం జరిగింది. కాకపోతే దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయడం వల్ల బయటపడగలిగాం. బట్ ఒక్కొక్కసారి అవి డీల్ చేయలేనంత వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఐవి ఇంజెక్షన్స్, ఐవి యాంటీబయాటిక్స్ అలా మనం ఇచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ కి చిన్న రియాక్షన్ ఉన్నా కూడా ఐవి తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది రియాక్షన్. కాబట్టి తప్పకుండా ఇలాంటి హిస్టరీ ఏదైనా ఉంటే మీ కన్సల్టెంట్ డాక్టర్కి డెఫినెట్గా చెప్పండి. దానివల్ల ఇలాంటి ఇష్యూస్ రాకుండా, సఫర్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.